ఏమండోయ్, రాజమండ్రి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో, గోకవరం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో తంటికొండలో శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఇక్కడ కొండపైన స్వామివారి స్వయంభూ పాదాలు వెలిసి ఉన్నాయి. ఆ పాదం దగ్గరకు వచ్చి ఎవరు ఏం కోరిక కోరుకున్న ధర్మంగా ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ గుడిని 1961లో నిర్మించారు. ముందుగా వినాయకుడిని ఇలా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ కొండపైకి వెళ్ళేదానికి 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి ఘాట్ రోడ్ అయితే, ఇంకోటి మెట్ల మార్గం. ఇక్కడ గుడి నిర్మాణం 61లో జరిగిన, ఇక్కడ స్వయంభూగా వెలిసిన స్వామివారి పాదాల చరిత్ర మాత్రం కొన్ని వందల సంవత్సరాలు దాటే ఉంటుంది తప్ప తక్కువైతే ఉండదు. ఇంకా ఈ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి చరిత్ర కోసం తెలుసుకుందామా? ఒక గోవు స్వామివారిని దర్శించుకోవడానికి ప్రతి నిత్యం కొండపైకి వస్తూ ఉండేదంట. అలా కొన్ని రోజులు అయ్యాక ఆ గోవుని స్వామివారు అనుగ్రహించి, ఆ గోవు పైన నుంచి ఆ స్వామివారు దిగేటప్పుడు ఆ పాదముద్ర అనేది ఇక్కడ వెలిసింది. పూర్వం ఆ పాదముద్ర అత్యంత తేజోమయంగా అప్పుడప్పుడు వెలిగేదని అక్కడ ప్రజలు చెప్పుకునేవారంట. సరిగ్గా ఒక 100 మెట్లు ఎక్కాక మనకి ఇక్కడ గోవిందరాజుల మందిరం మనకు కనిపిస్తుంది. మళ్ళీ ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి. ఇక్కడ రాళ్లతో ఇల్లు కడితే తొందరలోనే వాళ్ళ సొంతింటి కల నెరవేరుతుందని కూడా ఇక్కడ భక్తుల నమ్మకం. ఇంకా మనం మెయిన్ చరిత్రకు వెళ్ళిపోతే, ఇక్కడ స్వామివారి స్వయంభూగా వెలిసిన పాదం ఒక్కటే కాదండి, ఇంకా చాలా గుర్తులు ఉన్నాయి. ఆ గోవు పాదం తాలూకా ముద్ర, ఇంకా సర్పం చిహ్నాలు, స్వామివారి మొలతాడు, ఇలా చాలా ఉన్నాయండి. అక్కడ చాలా గుర్తులు ఉన్నాయి అక్కడ. అయితే ఒక భక్తురాలి కలలో స్వామివారు కనబడి ఇక్కడ తనకు ఒక దేవాలయం నిర్మించమని కోరగా, అక్కడ గ్రామస్తులంతా ఈ దేవాలయాన్ని చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది. స్వామివారి పాదముద్రలు, గోపాదముద్రలు, సర్ప చిహ్నాలు మీకు ఇంకొక వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూసారు కదండి, పచ్చని పొలాలు, ఇల్లు అన్నీ ఈ కొండపై నుంచి చూస్తే చాలా చక్కగా మనకు కనిపిస్తుంది. ఇంకా స్వామివారి విషయానికి వచ్చేసరికి, తిరుపతి నుంచి ఆ విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందండి. ప్రతి శ్రవణ నక్షత్రంకి, మళ్ళీ ముక్కోటి ఏకాదశికి స్వామివారికి, ఇంకా విశిష్టమైన రోజుల్లో స్వామివారికి అభిషేకం జరగడం జరుగుతుందండి. అలాగే దేవాలయం వారు ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగిందండి. ఇక్కడ ఒకసారి కోరికలు తీరిన భక్తులు మళ్ళీ వచ్చి స్వామివారిని దర్శించుకోవాలండి. ఇంకా గుడి పైన చూస్తే స్వామివారి దశావతారాల విగ్రహాలన్నీ ప్రతిష్ఠించడం జరిగిందండి. ఇంకా ఇది ఒకటే కాకుండా ఈ గుడి తాలూకా చరిత్ర కూడా మనకి క్లియర్గా అక్కడ ఒక సైడ్ ఇవ్వడం జరిగింది. ఈ కొండపైన సర్పచిహ్నం కూడా ఉందండి. స్వామివారు ఆ రూపంలో కోరుకొండ వెళ్ళి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిసారని ఇక్కడ భక్తుల నమ్మకం. ఆ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర 600-700 సంవత్సరాల పైగా ఉందండి. దానికోసం నేను సపరేట్గా మీకు వీడియో చేస్తాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న దగ్గరే స్వామివారి స్వయంభూ పాదం వెలిసిందండి, ఎడమ పాదం. మీకు ఇంకా క్లియర్గా ఫోటోలు, వీడియోలతో ఇంకొక వీడియో కావాలంటే పార్ట్ 2 అని కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు వీడియో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంతేనండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.